హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు తినే ఎగ్ కర్రీ కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1 అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ రెండింటిని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని వీటంతటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త కలర్ మారేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఈలోపు అయితే కనుక ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఉల్లిపాయలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 పెద్ద టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా ఉల్లిపాయ టమాటా గ్రైండ్ చేసి కర్రీలో వేయడం వల్ల కర్రీ అనేది బాగా గ్రేవీ వస్తుందండి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోపు అయితే ఉల్లిపాయలు కూడా చూడండి మనకి చక్కగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ వరకు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే కనుక మనం టమాటాలు ఉల్లిపాయలు గ్రైండ్ చేసేటప్పుడే ఒక 2 ఇంచుల అల్లము, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిదనం పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1 స్పూన్ వేసాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1.5 స్పూన్ వరకు కారం కూడా వేసాను. తర్వాత ఒక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇలా అన్ని మసాలాలన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలా మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి. ఈ కర్రీకి నీళ్ళు ఎక్కువేం పట్టవండి, ఒక 1/2 కప్పు వేసుకోండి సరిపోతాయి. ఇలా ఒక 1/2 కప్పు నీళ్ళని పోసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైంది. మరొక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. చక్కగా మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి. ఈ విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాము. ఒక 4 గుడ్లు ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఇలా ఎగ్ని కొట్టి వేసుకున్నాను. ఇలా గిన్నెలో వేసుకుంటే మనకి వేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇక్కడ నేనైతే కనుక 4 ఎగ్స్ని వేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన ఎగ్స్ని అయితే ఇలా పగలకొట్టి గిన్నెలోకి వేసుకొని ఇలా కర్రీలో అయితే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనకి ఎగ్స్ అనేవి చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఒక చిటికెడు సాల్ట్ని అయితే ఇలా ఎగ్స్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం తీసుకొని కారం కూడా ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా ఉప్పు కారం వేయడం వల్ల మనం కర్రీ తినేటప్పుడు ఈ ఎగ్ మిశ్రమం అనేది చప్పగా లేకుండా ఉంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత చూడండి మనకి ఎగ్ అనేది చక్కగా బాయిల్ అయిపోయి ఉంటుంది. మీరు హాఫ్ బాయిల్ ఎగ్ తినేవాళ్ళు అయితే కనుక అలా డైరెక్ట్గా సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రెండో వైపుకి తిప్పుతున్నాను. ఇలా రెండో వైపుని కూడా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా అన్నిటినీ కూడా రెండో వైపుకి ఇలా తిప్పుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు అలా వదిలేసేయండి. 1 నిమిషం తర్వాత మనకి అడుగున కూడా ఎగ్ అనేది చక్కగా కుక్ అవుతుందండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. అంతవరకు కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఇలా ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడూ చేసే ఎగ్ కర్రీ కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి రైస్లోకి కొంచెం కర్రీ వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ చేసే ఎగ్ కర్రీ కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ఎగ్ కర్రీ ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.